ఏందిరా నీ ఆతృత? నట్టింటి అతిథి ఉండాడని కూడా వాడు అతిథి కాదు నాయనా, చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. ఇంకా చూస్తావేంది నానా? నా కొడుకుని నరికేయాలా? వద్దు బైరెడ్డి, ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథి అయినంత మాత్రాన పగోని ఇడిచి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండం. ఇంకొక గడి ఆగలేమా? బైరెడ్డి, నాయనా మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి. ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును, బైరెడ్డి గారు పనిలో ఉన్నాడు. బావా ఇటు రాపా. ఏంది నాయుడు? భలే గట్టి పిండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట సిగ్గుపడతా బావా? నిన్నట్ట నిలదీకపోతే అసలు ఈ పెళ్లే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలీదండి. మొహోటం చూడు, ఇప్పుడే చెప్తుండా. ఎట్టాంటి వాడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంటే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండ. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి ఇప్పుడు ఏంటి చేద్దారే? వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయి మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోదం అంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాన్నారు. నువ్వు కూడా అడుగు బయట పెట్టక తప్పదప్పా. నాయనా వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి, మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి నమస్తే. నమస్తే. చిన్నోడు బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా, ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్, ఉడుగు సరిగ్గా పట్టుకోరా.
మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రే పేడది ఎండ్రా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. అదండి అప్ప. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి. అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు అని తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు. వాటి గురించి మనం అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత అప్ప. ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడుగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెనందుకో. డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe ఏం we బై can రెడ్డి, work out 8, 9 పెళ్లి or 10%. చేసుకోవా? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? But Rajan, I think the deal is finalized, so you can prepare for that. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. రెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేప. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏడ్నే ఉండారా?
మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్పా. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత ఎలుగుందారే తిరిగడిసాక